ఎర్రచందనం స్మగ్లింగ్ స్థాయి ఏంటో కళ్లారా చూసిన పోలీసులకు దిమ్మ తిరిగింది. ఈ దందాకు సహకరిస్తుందన్న అనుమానంతో ఓ మహిళను అరెస్టు చేస్తే 24 గంటలు కూడా గడవకముందే 25 మంది లాయర్లు బెయిల్ ఇచ్చేందుకు కోర్టుకు క్యూ కట్టారు. కేసులో కీలక ఆధారాలు సేకరిద్దామనుకున్న పోలీసులు ఈ సీన్ చూసి ఆశ్చర్యపోయారు. ఇక్కడ ఫోటోలో కనిపిస్తున్న ఈ లేడీ పేరు సంగీత చటర్జీ. చేసేది ఎయిర్ హోస్టెస్ ఉద్యోగం. కానీ ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులో లింకులున్నాయన్న ఆరోపణలతో అరెస్ట్ అయింది. కానీ ఆమెను కోర్టులో హాజరుపరిచి కస్టడీలోకి తీసుకుని కేసు విచారిద్దామనుకున్న పోలీసులు జరిగిన పరిణామాలు చూసి అవాక్కయ్యారు. ఆమెకు బెయిల్ ఇచ్చేందుకు 25 మందికి పైగా లాయర్లు క్యూ కట్టడం చూసి షాక్ అయ్యారు. చేసేది లేక కోర్టిచ్చిన బెయిల్ ఆదేశాలు అమలు చేశారు. ఎర్రచందనం కేసులో పేరు మోసిన స్మగ్లర్ లక్ష్మణన్, సంగీత చటర్జీలది ప్రేమ వివాహం. ఆ తర్వాత లక్ష్మణన్ చేసే బిజినెస్ కు ఆర్థిక వ్యవహారాలన్నీ ఈవిడే చూస్తూ ఉండేది. పక్కా సమాచారంతో ఏపీలోని చిత్తూరు పోలీసులు సంగీతను అరెస్టు చేశారు. లక్ష్మణన్ అరెస్టు తర్వాత ఆమె ఆన్లైన్ ద్వారానే 10 కోట్ల రూపాయల వరకు లావాదేవీలను చేసినట్లు సమాచారం. అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసి ఆమె ఇంట్లో సర్చ్ వారెంట్ ద్వారా సెర్చ్ చేసి ఆమెకు సంబంధించి 5 బ్యాంక్ అకౌంట్లు మరియు 2 లాకర్లు, ఒక ఫోర్జ్డ్ ఆర్మ్స్ లైసెన్సు మరియు ల్యాప్టాప్, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ అన్ని సీజ్ మొత్తం 11 డాక్యుమెంట్స్ అన్ని సీజ్ చేయడం జరిగింది. తర్వాత మేము ట్రాన్సిట్ వారెంట్ పైన తీసుకొచ్చి ట్రాన్సిట్ వారెంట్ ఫైల్ చేస్తే అక్కడ మేజిస్ట్రేట్ గారు ఆమెకు ఇంటీరియం బెయిల్ ఇచ్చారు. ఆమె 18వ తేదీ చిత్తూరు కోర్టులో వచ్చి సరెండర్ అవుతారు. సంగీత అరెస్టుతో ఇక ఈ కేసులో పూర్తి ఆధారాలు దొరికినట్లే అనుకున్నారు పోలీసులు. ఈమెను కోల్కతా న్యాయస్థానంలో హాజరుపరిచి ట్రాన్సిట్ వారెంట్ ద్వారా చిత్తూరుకు తీసుకురావాలని ప్రయత్నించినా ప్రయోజనం లేకపోయింది. ఆమెను న్యాయస్థానానికి తీసుకెళ్లేలోపే న్యాయవాదులు అక్కడకు చేరుకొని బెయిల్ పిటిషన్ వేశారు. అక్కడి న్యాయస్థానం ఆమెకు బెయిల్ మంజూరు చేయడంతో చేసేది లేక పోలీసులు వెనుదిరిగారు. అయితే విచారణ నిమిత్తం ఆమెను మళ్లీ అదుపులోకి తీసుకునే అవకాశం ఉందంటున్నారు ఏపీ పోలీసులు.